10 ఏళ్లలో తీర్చు అన్నా బ్యాంక్ నేను బ్యాంక్ సంవత్సరానికి 1 లక్ష తీర్చు అన్నా. ఈ లేదు సంవత్సరంలోనే 10 లక్షలు తీర్చేస్తానండి అంటాడు. అప్పుడు వద్దంటాడు బ్యాంక్ కూడా ఏమన్నా. మీకు తెలీదా? శుభ్రంగా సింగిల్ పేమెంట్ కట్టే అంటాడు. తెలుసా మీకు అందరికీ? ఇప్పుడట భగవంతుడు బ్యాంక్ అయితే కనుక నువ్వు తీర్చాల్సిన రుణాలని 10 జన్మల్లో తీర్చాల్సిన కష్టాలనే రుణాన్ని ఈ జన్మలో తీర్చి పారేయచ్చో. భయపడి ఏడ్చేవాడికి లాభంలా అది. అయ్యో నాకు ఈ కష్టాలు వచ్చినాయి, నాకు ఈ రోగాలు వచ్చినాయి, రొప్పులు వచ్చినాయి అని భయపడి ఏడుస్తుంటారే శివపార్వతిలాగా. ఇప్పుడు చెబుతున్నా ఓపెన్గా, నీకు వచ్చే జన్మలాగా నాకు అక్కర్లేదు అని అడగక్కర్లేదు. నీకు కష్టాల గురించి ఎవరికి చెప్పాక ఆ కష్టాలు ఎవరికి ఉన్నాయో, ఆ కష్టాలు ఉన్నవాళ్ళు ఎవరో ఇంకా పంపించి కష్టాలు ఉన్నాయో చూద్దాం, కాపలా కాస్తాం. అల్లూరి సీతారామరాజులాగా ఉండాలి అలాంటి వాడు. ప్రాణం పోద్దాం అని భయపడక్కర్లా. స్వాతంత్రం ఒక్కటే లక్ష్యం అక్కడ. భగత్ సింగ్ లాగా ఉండాలి అలాంటి వాళ్ళు అంతా కూడా. అయ్యేవి లేకుండా పిరికి సన్నాసులాగా జీవిస్తూ ఏం దుర్గామాతాజీ పిరికోడలాగా బతుకుతున్నాం కదా మనం. ఎక్కడ ఏం వస్తుందో, ఏ రోగం వస్తుందో, ఏ కష్టం వస్తుందో, ఏ నెత్తిని పడుద్దో, ఎవడి బట్టలు వచ్చి పడుద్దో, ఏ రూపాయి ఎప్పుడు ఖర్చు అవుద్దో, మధుస్వామి ఏ రూపాయి నెత్తిని పడుద్దో, ఇలా బతుకుతూ మనము ఏమి జన్మలు వద్దటమే నాకు అర్థం కాదు. జన్మలు ఉంటాయి, నేను కూడా వచ్చే జన్మ వద్దనుకుంటున్నాను. అందుకే అన్ని కష్టాలు ఇప్పుడే తీర్చేయబడుతున్నా. మళ్ళీ కష్టాలు ఏముంటాయో వదులు భగవంతుడా. అన్ని జన్మలు ఎత్తే టైం వేస్ట్ బదులు అన్ని కష్టాలు ఇప్పుడే తెచ్చి పారేస్తా. వరుసలు పనిష్మెంట్లు ఇచ్చే నాకు ఆ పనిష్మెంట్లను భరించేస్తాను. ఇంకప్పుడు మళ్ళీ జన్మ ఎందుకు ఇస్తావో చూస్తాను. ఇక జన్మే అవసరం లేదు. అలాంటి వాళ్ళే భక్త ప్రహ్లాదుడు, తర్వాత మార్కండేయుడు. మీకు అర్థమైందా? ముముక్షత్వం అంటారు దాన్ని. శుక మహర్షి, అలాగే పరిషత్ మహారాజు మోక్షం పొందారు వాళ్ళంతా. మోక్షం అంటే ఊరికే రాలా. వచ్చే కష్టాలని ఏడవకూడదు, ఆస్వాదించాలి. భగవంతుడు సచ్చిత్ ఆనంద స్వరూపుడు. భగవంతుడు భయపడేవాడు కాదు. నువ్వు భగవంతుడిలో కలవాలనుకుంటావు, ఒళ్ళంతా భయాన్ని నింపుకొని నువ్వు భగవంతుడు ఎలా కలుస్తావు చెప్పండి? పాదరసంలోకి పాదరసమే కలుస్తుంది, వజ్రంలోకి వజ్రమే కలుస్తుంది. భయమే లేని భగవంతుడిలోకి చెప్పండి, భయమే లేని భగవంతుడిలోకి భయమే లేని జీవాత్మ మాత్రమే కలుస్తుంది. నువ్వు అన్ని భయాలు పెట్టుకున్నావు కదా, నీ పని కాపలానే కదా. ఆస్తులకు కాపలా, ఆభరణాలకు కాపలా, ఈ కాపలానే. ఇప్పుడు అర్థమైందా? కాబట్టి ఇప్పుడు జన్మ వద్దు అని కాదు, జన్మ వద్దు అని కాదు కావాల్సింది. మళ్ళీ జన్మ వచ్చినా కూడా జంతు జన్మ రాకుండా మనిషి జన్మ వస్తే కనీసం అప్పుడన్నా ధైర్యం వస్తామో. అర్థమైందా? జన్మ వద్దు కాదు కావాల్సింది, మళ్ళీ మానవ జన్మ వచ్చేట్టుగా కోరుకోవాలి. దాన్నే బంగారు మరణం అంటారు. మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఆయన మానవ జన్మ అప్పుడు ఇంకా ఉత్తమంగా అయిపో, ఇప్పటికన్నా ఉత్తమంగా అయిపో. ఈరోజు ఉత్తమంగానే బతుకుతున్నాను, మళ్ళీ ఇంకా ఉత్తమంగా అయిపో. ఈ లోపల ఇంకా మోక్షం కావాలంటే కష్టాలకు రెడీగా ఉంటుంది. అర్థమవుతుందండి? నేను చెప్పిన అర్థమైందా? స్పిరిచువల్ లాజిక్స్ అంటారు ఇవి.